హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోతున్నాను సాంబార్ అండి. దీనికోసం నేను ఎర్రకందిపప్పు తీసుకున్నాను. అదైతే హెల్త్కు మంచిది అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను 2 కప్పులు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ ఇంకా టమాటా వేసుకొని స్టవ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేను దాన్ని కుక్ చేసుకుంటానండి. అది స్టవ్ మీద పెట్టేసినాక నేను తర్వాత ప్రాసెస్ సాంబార్కి ఏమేమి కావాలి, ఏమేమి చేసుకోవాలో అవన్నీ మీకు చూపిస్తాను. మూడు విజిల్స్కి నాకు మెత్తగా అయిపోయిందండి. దాన్ని స్పెషల్గా చెదపాల్సిన పని ఏమీ లేదు. గట్టితో అలాగా అనేస్తే అది మెత్తగా అయిపోతుంది. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. తర్వాత ప్రాసెస్కి నేను సాంబార్కి ఒక వెడల్పాటి కుక్కర్ తీసుకున్నానండి. అందులోను ఆయిల్ వేసుకొని అందులోను జీలకర్ర ఇంకా ఆవాలు కొంచెం వేసుకొని అవి కొంచెం కాగినాక చూపిస్తాను చూడండి. ఆనపకాయ, క్యారెట్ ఇంకా 2 పచ్చిమిరపకాయలను వంకాయలు వేసుకొని మనము కొంచెంసేపు వాటిని వేగనిద్దాము. అంతసేపటి తర్వాత మగ్గినాయో లేవో చూసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకొని, ఎందుకంటే అవి అడుగంటేస్తాయండి. లైట్గా వేసాం కదా ఆయిల్, అడుగంటేస్తాయి. అందుకని అటు కొంచెం తిప్పుకోవాలి మనం. మళ్ళీ మూత పెట్టి ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటా, ఎందుకంటే పప్పులో ఆల్రెడీ నేను టమాటా వేసాను కాబట్టి ఇప్పుడు ఒకటే వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బెండకాయలండి కొంచెం లేట్గానే వేస్తాను, ఎందుకంటే అవి త్వరగా ఉడికిపోయి అది సాంబార్లో కలిసిపోయి మెత్తగా అయిపోతాయి. అందుకని అవన్నీ ఉడికిన తర్వాతే ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అవి కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. పైగానేమో చప్పగా వండుకోకుండా కొంచెం వాటికి సాల్ట్ పెట్టి కొంచెం అవి కూడా టేస్ట్గా ఉంటాయి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా కూడా మగ్గిపోతుంది. చూడండి, అవి మగ్గినాయి. ఇప్పుడు మనము చింతపండు పులుసు వేసుకుందామండి. నేను మాకు తగ్గట్టు చింతపండు నానబెట్టుకున్నాను. మా చింతపండు కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. మీరు ఏ చింతపండు వాడతారో పులుపుకు తగ్గట్టు మీరు ఇవి వేసుకోండి. ఇలా చింతపండు వాటర్ వేసేసుకున్నాక మనం ఉడకబెట్టుకున్న పప్పు అయితే ఏదైతే ఉందో ఆ పప్పు అందులో కలిపేసుకుందామండి. నేను వేసేసుకుంటున్నాను పప్పు. ఇదండి మన అసలైన సీక్రెట్. ఇది గింజండి. మీకు తెలుసు కదా, అన్నం వాష్ చేసినాక మనకి ఉంటుంది కదా వాటర్, అది గింజ వాటర్ అండి. ఆ గింజ వాటర్ వేసుకోవడమే ఈ సాంబార్కి అసలైన టేస్ట్ అండి. గింజ వాటర్ చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా సాంబార్ కూడా చిక్కగా ఉంటుంది. ఆ గింజ వాటర్ వేసుకుని తర్వాత మనము పసుపు, కారము, ఉప్పు వేసుకుని కొంచెం మరగనించుకుందామండి ఈ సాంబార్ని. మీరు ఏది స్కిప్ చేసినా గింజ వాటర్ మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే అదే టేస్ట్ అండి మెయిన్ సాంబార్కి. అలాగే కొంచెం చిక్కగా కూడా మన సాంబార్ రావాలంటే ఈ గంజి వేసుకుంటేనే చిక్కగా ఉంటుంది, టేస్ట్ పెరుగుతుంది. చూడండి, మరుగుతుంది. ఈ మరుగునప్పుడు కొంచెం కరివేపాకు
ఇంకా అంతేకాకుండా సాంబార్ పౌడర్ అండి, నేను 5 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 2 వేసుకున్నాను. అంతే కదండి, నేను అందులో కొంచెం పంచదార వేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇందులో బెల్లం వేస్తారు, కానీ మాకు బెల్లం అంతా అనిపించదు, అందుకని పంచదార వేస్తాను. పంచదార వేస్తేనే కొంచెం నాకు టేస్ట్ అనిపిస్తుందండి. ఇప్పుడు కొంచెంసేపు మనం బాగా మరగనిద్దాము. చూడండి, నాకు ఇంకా బాగా మరిగింది. ఇప్పుడు కొంచెం నేను కూర వేసుకుంటున్నానండి, ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా నాకు మరిగి ఇంకా ఎంత కావాలో అంత వచ్చిందండి. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను. ఆ తాలింపుకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. ఎల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు వేసుకున్నాక జీలకర్ర వేసుకున్నానండి. పొరపాటున అది మూత అందులో పడిపోయింది. ఆ తర్వాత నేను ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగినాక కొంచెం నేను మెంతులు వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందండి మెంతులు వేసుకుంటే తాలింపులోను. ఆ మెంతుల తర్వాత నేను ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు, ఇంకా కొద్దిగా ఇంగు వేసుకుంటున్నానండి ఫైనల్గాను. ఇంకా మనకు పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సాంబార్లో కలిపేద్దాం. ఇంకా రెడీ అండి మన సాంబారు. ఆ గింజ ఎప్పుడైతే వేస్తామో ఆ గింజ వల్ల మన సాంబార్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇదేనండి నా సాంబార్ రెసిపీ.